120 మంది ఓటర్ల జాబితాను 22వ వార్డుకు మార్చారని 20వ వార్డు గోసంగి కాలానికి చెందినటువంటి సభ్యులు కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా 20వ వార్డుకు చెందిన సభ్యులు ఆండ్రాసి వెంకట్, చింతల రాములు, కోదండరాం, సురేష్ మాట్లాడుతూ కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 20వ వార్డు గోసంగి కాలానికి చెందినటువంటి 120 మంది ఓటర్లను 22వ వార్డులో చేర్చారని, దీనిపైన జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగిందని, జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే మున్సిపల్ కమిషన్ చెప్పడం జరిగిందన్నారు. అయితే చింతల రాములు, దుర్గయ్య, కడమంచి సాయిలు, సురేష్, విజయ్, స్వామి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. వార్డులో ఉన్నటువంటి ఓటర్లను 117 మంది ఓటర్ల జాబితాను 22వ వార్డులో మార్చినారు. తీరగా చూస్తే డబుల్ బెడ్రూమ్లో ఉన్నటువంటి 50-60 మంది ఓటర్లను 20వ వార్డులో మార్చినారు. 20 డబుల్ బెడ్రూమ్ వాళ్లకు 20వ వార్డులో ఉన్నటువంటి గోసం కులస్తులకు మధ్య వ్యర్థిత్వం ఉన్నది. 22వ వార్డు అది, 20వ వార్డు ఇది. 20వ వార్డులో ఓటేసిన వ్యక్తి కౌన్సిలర్ని పనుల కోసం 20వ వార్డు కౌన్సిలర్ని అడుగుతారు, కానీ 22వ వార్డు కౌన్సిలర్ని అడగలేరు. 22వ వార్డులో ఉన్న వాళ్ళు ఆడ ఓటేసి 20వ వార్డులో కౌన్సిలర్ అడగకుండా ఇలా వ్యత్యాసంగా ఉన్నటువంటి ఈ ఓటర్లను ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది. 22వ వార్డుకు మార్చినటువంటి 120 మంది ఓటర్లను 20వ వార్డులో చేర్చాలని 20వ వార్డుకు చేర్చాలని కలెక్టర్ ద్వారా మేము మనవి చేసినాము. కలెక్టర్ వెంటనే స్పందించి సానుకూలంగా వెంటనే కమిషనర్ గారికి ఫోన్ చేసి చెప్పడం ద్వారా వాట్సాప్ ద్వారా వారు కూడా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క 120 మంది సభ్యులైతే ఎవరైతే ఉన్నారో 20వ వార్డులో, ఆ 20వ వార్డులో ఉన్న సభ్యులను మళ్ళీ 20వ వార్డులో చేర్చాలని కలెక్టర్ గారిని, మున్సిపల్ అధికారిని మరియు ఎలక్షన్ అధికారిని కోరడం జరుగుతున్నది. కాబట్టి 20వ వార్డు నుంచి సంఘ పెద్దలను తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడే కలెక్టర్తో మాట్లాడి సమస్యని సానుకూలంగా స్పందించి మా కూడా తప్పకుండా మీ 20వ వార్డు సభ్యులను 20వ వార్డులో చేర్పిస్తామని కలెక్టర్ కూడా మాకు హామీ ఇవ్వడం జరిగినది. మా 20వ వార్డు ఓట్లు వేరే 22వ వార్డుల పడ్డాయి అని చెప్పి మాకు తెలిసింది. దానికి మా ఓట్లు మాకు ఎటు పోకుండా మా గల్లీ మట్టుకే ఉండాలని మేము కోరుకుంటున్నాం. మాది 20వ వార్డు నుంచి ఓట్ల నెక్స్ట్ పేరు కొరణం సూరి సన్నపు లాలు. మా 20వ వార్డు ఓట్లన్నీ లిస్టు తీసుకుపోయి 22 వార్డులో పడ్డాయి. దాపత్తున మాకు కలెక్షన్లకు లేవని చెప్పేసి మేము ఏం చేసినామంటే కలెక్టర్ దగ్గరకు వచ్చి మా వార్డుకు 120 ఓట్లు మా వార్డుకు మాకే ఉండాలని చెందాలని చెప్పేసి కలెక్టర్ మేము వచ్చి కలిసడం జరిగింది. దానికోసం కలెక్టర్ మేము రిక్వెస్ట్ చేసుకుంటే తన మెయిల్ చేసి అక్కడ కమిషనర్ ఆఫీస్కి పంపించిండు. మున్సిపాల్కు మా ఓట్లు మాకు ఖచ్చితంగా 20 వరకు రావాలని మా మనవి.